परं गुरवे सर्वलोकानां विषये भोरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वादिमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलजलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। భగవద్బంధువులకి దివ్యాత్మ సంభూతులకి ఆత్మ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ। శ్రీ గురుగీత అనగా అనేక గీతలు ఉన్నాయండి. అనేక గీతల్లో భగవద్గీత మానవుడికి జీవన గీత. మానవానికి అనుకూలమైనటువంటి గీత. మానవుడు జీవన ఏ విధంగా కొనసాగించాలి, జీవితము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, జీవితములో ఉన్నటువంటి సద్బుద్ధి మానవునికి మానవుడుగా మారడానికి, మానవుడుగా మారి మాధవుడు కావడానికి, మానవ సేవ మాధవ సేవ కావడానికి, మాధవుడు మహనీయుడు కావడానికి, మహనీయుడు మహాత్ముడు కావడానికి, యోగి కావడానికి విశేషాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. అష్టాదశ పురాణాల యొక్క విశేషము బ్రహ్మ విద్యతో కూడినది భగవద్గీతలో ఉంది. అందుకే అంటారు బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే. అన్ని యోగాలు అర్జున విషాద యోగ నుంచి సన్యాస యోగం వరకు భగవద్గీతలో చెప్తుంది మానవుడు జీవనాన్ని ఏ విధంగా ఉండాలి. విశేషం ఏంటంటే మానవ జన్మ ఎత్తిన దానికి గురువుని చేసుకోవాలి. గురువు అనేది అవసరం. నాకు అన్నీ ఉన్నాయండి, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు పిల్లలు ఉన్నారు, నాకు అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. గురుతోనే పని. గురు గుట్లు ఉంటాడు, గురు దగ్గర ఉంటాడు. నేను చేసుకొని బతకలేనా? బతకగలుగుతాడు. బర్రులున్నాయి, ఆవులున్నాయి, మేకలున్నాయి, పక్షులున్నాయి, జీవులున్నాయి, క్రిములున్నాయి, కీటకాలున్నాయి. అవి కూడా బతుకుతలేవేమి? అవి కూడా బతుకుతున్నాయి. నువ్వు మంచి తింటున్నాయో, అవి కొంత ఎండిపోయిన గడ్డి తింటున్నాయి, మంచి పాలు ఇస్తున్నాయి ఆవులు. ఆకులలో తిన్న మేకలు కూడా దాని సంతాన ఉత్పత్తి పెంచుతుంది. కోడి పెంట దొవ్వుకొని పిల్లల్ని కాపాడు